అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం, వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు, రహదారులు దెబ్బతిని పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. అల్లూరు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి ఒకడి మృతి, జలాశయాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం. శ్రీకాకుళం, విజయనగరం దగ్గర అండి ఇది చూడండి. భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కొంత తగ్గుముఖం పట్టిన 7-8 తేదీల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటి ఉధృతికి పలుచోట్ల రహదారులు తెగిపోయాయి. కల్వర్ట్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఉమ్మలాడలో గోయిన్ పై నుంచి ప్రవహిస్తున్న గోదావరి. సహృదులు సాయం మాన్పుతుంది గాయం. వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూపు పిలుపు. దాతలు విరాళంతో పాటు మీ వివరాలు పంపండి. ఇది పరిస్థితి. తీరం దాటిన తీవ్ర వాయుగుండం. నేడు ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయం ఒడిశాలోని పూణే సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది వాయువ్య దిశగా ఒడిశా మీదుగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలహీనపడనుంది. రాబోయే 24 గంటల్లో ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించనుంది. దీనివల్ల కొంత వర్ష ప్రభావం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇదిగో ఐఫోన్ 16. ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 ఫోన్లు రానే వచ్చాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ AI మరింత శక్తివంతంగా ఇది రూపొందించాయి. కొత్త బటన్లో అధునాతన కెమెరా కంట్రోల్ ఫీచరు ఉంది. ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ A18తో వచ్చింది. ఐఫోన్ 16 మోడళ్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10 ఐఫోన్ 16 వచ్చిందంట అండి. ప్రారంభ ధర 79,900. వైకాపా వారే బోట్లు వదిలారు. ప్రకాశం బ్యారేజీకి నష్టం కలిగించడమే వారి ఉద్దేశం. ప్రజలకు అన్యాయం చేయడానికి జగన్ చేయని కుట్ర లేదు. బెంగళూరులో ఉండి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. ప్రకాశం బ్యారేజీకి హాని కలిగించాలనే ఉద్దేశంతో వైకాపా వారే కుట్రపూరితంగా కృష్ణానదిలోకి 5 బోట్లు వదిలారు. ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధ్వజమెత్తారనమాట. వైకాపా రంగులున్న ఆ పడవలను కావాలనే లంగర్లు వేయకుండా వదిలేశారని మండిపడ్డారు. 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహంలో 30 మెట్రిక్ టన్నుల బరువున్న 3 పడవలు ఢీకొట్టడంతో బ్యారేజీ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ విరిగిపోయే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోట్లు ఢీకొట్టిన ఘటనలో 2 వైకాపా నేతల అరెస్టు. ఈ నెల 20 వరకు రిమాండ్ విధించిన కోర్టు వైకాపా ఎమ్మెల్సీ తలశిల, మాజీ ఎంపీ నందిగాం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఆర్థిక సాయం అందించి ఆదుకుంటాం. మెకానికల్ను తీసుకొచ్చి వాహనాలను రిపేర్ చేయిస్తాం. వరద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ. గొల్లప్రోలు జగనన్న కాలనీలో బురదలో నడిచి వెళ్తున్న పవన్ కళ్యాణ్. ముంపు సమస్య పరిష్కారానికి అధ్యయనం. ఏలేరు ఆధునీకరణ పూర్తి చేయాలన్నది నా కోరిక. జగనన్న కాలనీలో అక్రమాల లెక్క తేలుస్తాం. ఏలేరు వరద ప్రాంతాల పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మత్తును చిత్తు చేశారు ఇలా. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్కు పోలీస్ స్టేషన్ హోదా. రాష్ట్రమంతటా దాని పరిధి. NHOగా DSP స్థాయి అధికారి. 5 విభాగాల సమాహారంగా ANTF. జిల్లాలో 26 నార్కోటిక్ కంట్రోల్ సెల్స్. 5 నగరాల్లో ప్రత్యేక కోర్టులు. ప్రాథమిక స్వరూపం సిద్ధం. ఇది
నార్కోటిక్స్ సంబంధించి అది ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్ లాగా అనమాట. దానికి గుర్తింపు తీసుకొచ్చారు. రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య వచ్చే నెల నుంచి జారీ ప్రారంభం. మార్చి కల్లా 5 కోట్ల లక్ష్యం. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే లక్ష్యంతో రైతులకు ఇవ్వాలనుకున్న ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య జారీని వచ్చే నెల అక్టోబర్ నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో విధి విధానాలను వెల్లడిస్తామని, అక్టోబర్ తొలి వారంలో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దినేష్ చతుర్వేది సోమవారం వెల్లడించారు. అంటే మనిషికి, ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఏ విధంగా అయితే ఇచ్చారో అదేవిధంగా ఒక గుర్తింపు సంఖ్య, ఆధార్ కార్డు తరహాలోనే ఒక గుర్తింపు కార్డు లాంటిది ఇస్తారంట ప్రతి రైతుకు కూడా. అది నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుందంట. వరదల్లోనూ వదలరు, ప్రజల కష్టాల్లో ఉంటే దొంగల స్వైర విహారం. విజయవాడలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. వరద నీరు చుట్టుముట్టడంతో ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. బీరువాల్లో ఇతర చోట్ల దాచుకున్న నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఇప్పటికే ఇళ్లలోని విలువైన సామాన్లు అంతా నీటిలో నాని పాడైపోయిన బాధలో ఉన్న వారికి దొంగతనాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ₹4 లక్షల సొత్తు ఎత్తుకెళ్ళారంటండి. ఒక పక్క జనాలు బాధపడుతుంటే సిగ్గు లేకుండా దొంగలు వస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆర్థిక సాయం అందించి ఆదుకుంటాం, వరద బాధితులకు సీఎం హామీ. 9 రోజులుగా మీరు వరద నీళ్ళలో ఉన్నారు. మీ కష్టాలు వర్ణనాతీతం. సర్వస్వాన్ని కోల్పోయారు. కట్టుబట్టలతో బయటకు వచ్చారు. మీకు కొంత ఆర్థిక సాయం చేస్తే తప్ప కోలుకునే పరిస్థితి లేదు. మీకు న్యాయం జరగాలి, న్యాయం చేస్తాం అని వరద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులు ఆవేదన చూసి ఆయన చలించిపోయారు. పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పందించారు. ఇదండి పరిస్థితి. వైకాపా వారే బోట్లు వదిలారు. భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం. కొండ చర్యలు విరిగిపడి మహిళ మృతి. తీరం దాటిన తీవ్ర వాయుగుండం. వరదల్లోనూ వదలరు, దొంగల గురించి అండి. చంద్రబాబును అరెస్టు చేసిన సెప్టెంబర్ 9 బ్లాక్ డే. కష్టాల్లో ఉన్న ప్రజలను వదిలి బెంగళూరులో జగన్ మకాం. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ధ్వజం. సరిగ్గా ఏడాది క్రితం సెప్టెంబర్ 9న గత వైకాపా ప్రభుత్వం ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడును అన్యాయంగా అరెస్టు చేసిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. నీతి నిజాయితీని నిర్బంధించిన ఆ రోజు చీకటి రోజు అని పేర్కొన్నారు. ఇది పరిస్థితి. అంటే చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజుని బ్లాక్ డేగా వర్ణించారనమాట ఆయన. నదితో నడుస్తూ దాని గురించి కథనం రాశారండి. భూగర్భ రిజర్వాయర్లు వాటి గురించి. ప్రతి ఐటీడీఏలోనూ ఉచిత డిఎస్సి శిక్షణా కేంద్రం. సీఎం చంద్రబాబు సేవల భేష్. తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్తున్నారండి. టాప్ ట్రెండింగ్లో సిబిఎన్ ఇల్లీగల్ అరెస్ట్. టాప్ ట్రెండింగ్లో మారిందంట సిబిఎన్ ఇల్లీగల్ అరెస్ట్. కొల్లేరుకు కొనసాగుతున్న వరద. ఓకే. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పి శ్రీనివాసరావు సస్పెన్షన్ రద్దు. ప్రణాళికా శాఖలో సహాయ కార్యదర్శిగా పోస్టింగ్. గత ప్రభుత్వ హయాంలో ఆయనపై తీవ్ర వేధింపులు. చదరపు కిలోమీటర్కు 327 మంది. రాష్ట్రంలో జనసాంద్రత తీరిది. దేశంలో 21వ స్థానం.
ఇవ్వండి ఈనాడులో మెయిన్ పేజీలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ముంచింది ప్రభుత్వమే, వరద వస్తుందని చెప్పి ఉంటే జాగ్రత్త పడేవాళ్ళం. ప్రభుత్వానికి తెలిసినా మాకు సమాచారం ఇవ్వలేదు. వరద ఇంటిలోకి వచ్చే వరకు మాకు తెలీదు. ఇంటిలోని సామాన్లు వరదపాలు, పుస్తకాలు, సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి. పాడైన ఆటోలు, బైకులు, కార్లు, ఇతర వాహనాలు, ఇల్లు దెబ్బతిన్నాయి. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం. సాక్షిలో వీళ్ళు సహాయం అందించట్లా. ఎక్కడా కూడా మీరు చూడండి, ఎక్కడా కూడా సహాయ కార్యక్రమాలు సాక్షికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా ఆ విపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలో, జగన్మోహన్ రెడ్డి అనుయాయిలో కావచ్చు. గతంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు ఏం చేస్తున్నారండి? ఇళ్లలో కూర్చొని మీడియా ముందుకు వచ్చి సమావేశాలు పెట్టాలా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ వయసులో ఆయన నిరంతరం నిద్ర లేకుండా ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే వర్షం నీళ్ళలో, బురద నీటిలో, వీళ్ళు మాత్రం దర్జాగా కూర్చొని ఇలాంటి కబుర్లు చెప్తూ ఉన్నారు. కాల నీళ్లు, వరద ముంపులోనే 10 రోజులుగా నరకయాతన. వైఎస్ఆర్ జక్కంపూడి కాలనీలో దుర్భర పరిస్థితులు. గురుతర బాధ్యతలకు జాతీయ గుర్తింపు. కృష్ణా గోదావరిలో వరద తగ్గుముఖం. ఈ నెల 20-22 మధ్య మరో అల్పపీడనం. 20-22 మధ్య మరో అల్పపీడనం ఉందంట. ఇది బాబు క్షుద్ర రాజకీయం. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే బోట్ల డ్రామా. మీరు రాసే అన్నీ నిజాలే ఉంటాయని జనాలు అందరూ కూడా అనుకుంటున్నారా? మీరు రాసే ప్రతిదీ అబద్ధం అని తెలుసు. పింక్ డైమండ్ కావచ్చు, కమ్మడి ఎస్పీలు కావచ్చు, నారాసుర రక్త చరిత్ర, ఇలాంటివే కదా మీరు రాసేది, తప్పుడు ప్రచారాలు. ఏపీ కాఫీకి భలే డిమాండ్. ఏటా పెరుగుతున్న ఎగుమతులు. 2020-21లో దేశవ్యాప్తంగా 6027 కోట్లు. భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాల్సిందే. రెవెన్యూ పురపాలక శాఖ అధికారులకు హైకోర్టు ఆదేశం. ఇరు శాఖల మధ్య ముఖ్య కార్యదర్శులకు 50,000 రూపాయల ఖర్చులు విధింపు. 4 వారాల్లో బాధితులకు చెల్లించాలని స్పష్టీకరణ. జగన్ పాస్పోర్ట్ గడువుపై ముగిసిన వాదనలు. 11కు తీర్పు వాయిదా. 11వ తారీఖు వాయిదా వేశారంట. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులు అరెస్టు. ప్రకాశం బ్యారేజీ పూర్తి మరమ్మతులు పూర్తి. బోట్ల కుట్ర ఫలించలేదు. సీఎం ఉసురు తీసిన ముసురు. కైలాసగిరిపై తప్పిన ప్రమాదం. దివ్యాంగ బాలికపై లైంగిక దాడి, ఆపై ఆత్మహత్య. జనం ఏమైపోయినా పట్టించుకోరా. నేడు సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరండి. పశ్చిమ బెంగాల్లో నిరసనలు కొనసాగిస్తున్న డాక్టర్లకు సుప్రీంకోర్టు ఆదేశం. దర్యాప్తు పురోగతిపై 17లోగా నివేదిక ఇవ్వాలని సిబిఐ గడువు. కోల్కతా ఘటన గురించి అండి. డాక్టర్లు ధర్నాలు చేస్తున్నారు కదా, మీరు అర్జెంటుగా విధుల్లో జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ఇంకా సాక్షులు అయిపోయినాయిలే. 1,13,985 టీఎంసీల వరద. ఉత్తరాంధ్రలో కుంభవృష్టి. బలిమెల డ్యాం వద్ద 30 సెంటీమీటర్ల వర్షం. పూరి వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం. కష్టం నష్టం కళ్ళ ముందు దైన్యం, కళ్ళల్లో ధైర్యం. ఇది బెజవాడ పరిస్థితి. కోలుకుంటున్న బెజవాడ. తలసిల నందిగాం కనుసన్నల్లోనే బోట్ల కుట్ర. ఈ కేసులో ఉషాద్రి, రామ్మోహన్ల అరెస్ట్. ఒకరు తలసిల మేనల్లుడు,
ఇంకొకరు నందిగామ అనుచరుడు. వారి స్కెచ్తోనే ప్రవాహంలోకి బోట్లు. దర్యాప్తు బృందాల నిర్ధారణ. నిందితులకు రిమాండ్, జైలుకు తరలింపు. మేము సైతం సీఎం చంద్రబాబును కలిసి 10 కోట్ల రూపాయల విరాళానికి సంబంధించినటువంటి సమ్మతి లేఖను అందజేస్తున్న రేషన్ డీలర్లు. తప్పించుకున్నారా, వదిలేశారా? కీలక కేసుల్లో నిందితులు పరార్. అరెస్టు చేయడంలో పోలీసుల వైఫల్యం. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో నిందితులు ఎక్కడా? జాడలేని లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, జోగి రమేష్, సుప్రీంలో అవినాష్ పిటిషన్. 4 నెలలుగా పరారీలో పిన్నెల్లి వెంకటరామిరెడ్డి. ఒక్కొక్కరు పారిపోతున్నా అదే నిర్లక్ష్యం. కోర్టుకు రావడానికి జగన్కు నామోషి అంట. ఇబ్బంది పేరిట షరతులు సవరించాలనుకుంటున్నారు. చట్టానికి లోబడే షరతులు. ఎన్ఓసి జారీకి షరతులు విధించే అధికారం ఉంది. పరువు నష్టం కేసు వివరాలు జగన్కు తెలుసు. ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించాడు. పలు సందర్భాల్లో ప్రత్యేక కోర్టు సమన్లు ఇచ్చింది. హోదాను అడ్డం పెట్టుకొని వాటిని అందుకోలేదు. పాస్పోర్టు జాప్యాన్ని కొట్టివేయండి. సిపి వాదనలు అన్నమాట. తెలుగు భాష కాదు చరిత్ర. తెలుగు ముఖ్యం కాదంటే తెలుగు వారిని అవమానించినట్లే. ప్రమాదకరంగా ఏలేరు. కోర్టు రావడానికి జగన్కు నామోషిపై ప్రత్యేక కథనం రాశారండి. వైసీపీకి కొత్త సలహాదారు అంట. ఆల్రెడీ ఒక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాపం పీకాడు. ఇప్పుడు కొత్త సలహాదారు వచ్చాడనమాట. సాయిదత్ అంట. ఆళ్ళ మోహన సాయిదత్. పార్టీ నిర్మాణం బలోపేతం కోసం ఆళ్ళ మోహన సాయిదత్ నియామకం. కీలక బాధ్యతల నుంచి సజ్జల అవుట్. ఎన్నికల వ్యూహకర్త పీకే రిషిరాజ్తో కటీఫ్. తల్లి చెల్లెలు ఏకంగా పార్టీకి దూరం. అది వైసీపీకి కొత్త సలహాదారు వచ్చాడంటండి. మరి ఆ సలహాదారు ఏం చేస్తాడో, వైసీపీలో ఎక్కడైనా ఆ సలహాదారు మార్పులు తీసుకురావస్తాడేమో చూడాలి. ఏంటంటే ఈ అబద్ధ ప్రచారాలు, ఈ అసత్య ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు జనాల్లోకి వెళ్ళి వీళ్ళు నవ్వులు పాలు అవుతున్నారు కదా. అలాంటివి చేయకుండా ఎక్కడైనా నిజాయితీగా పనిచేద్దాం అని చెప్పి వాళ్ళకేమైనా సలహా ఇస్తాడేమో చూడాలి. వైసీపీకి వచ్చినటువంటి కొత్త సలహాదారు. నన్ను ఎందుకు విచారిస్తామంటున్నారు? సిఐతో ఆదిమూలం కేసులో బాధిత మహిళ. వైద్య పరీక్షలకు అంగీకరించని వైనం. ఇబ్బంది పెట్టవద్దని హాజరు కాలేనని వెల్లడి. నన్ను ఎందుకు విచారిస్తున్నారంటూ నేను ఫిర్యాదు చేశా, ముందు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి అంటూ తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన తెలుగు మహిళా నాయకురాలు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సోమవారం హల్చల్ చేశారు. ఉదయం 11 గంటలకు ఆమె భర్తతో కలిసి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న సిఐ మహేశ్వర్ రెడ్డిని కలిసి తమను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రశ్నించారు. లైంగిక వేధింపుల కేసులో బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించడం అనేది చట్టబద్ధమని సిఐ చెబుతున్నా ఆమె వినిపించుకోలేదు. వైద్య పరీక్షల పేరిట తనని ఇబ్బంది పెట్టవద్దని, తాను హాజరు కానని తేల్చి చెప్పారు. ఇదండి పరిస్థితి. ముందు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి అంటున్నారంట. సాయిరెడ్డి నిర్మాణం పాక్షికంగా తొలగింపు. హైకోర్టు ఆదేశించినా పట్టించుకొని అధికారులు. విశాఖపట్నంలో అండి ఇది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె భీమిలి సమీపాన బీచ్లో నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై
టీవీఎంసీ అధికారులు నామమాత్రపు చర్యలు చేపట్టి మమా అనిపించేశారు. ఇది పరిస్థితి. అధికారులు ఇంకా వైసీపీ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారా? బాబు అక్రమ అరెస్టుతోనే వైసీపీ పతనానికి నాంది మంత్రి ఫరూక్. ప్రజలు గుణపాఠం చెప్పినా జగన్లో మార్పు రాలేదు మంత్రి కొల్లు, ఎమ్మెల్యే యార్లగడ్డ. ఇవండి 3 ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.